నమస్కారం అండి. మనం ఇప్పుడు కామేశ్వరి గారు రచించిన 'కోరికలే గుర్రాలైతే' అనే కథను విందామా? అమ్మాయిల కామన్ రూమ్ అంతా గోలగోలగా ఉంది. రాజేష్ ఖన్నా లాంటి యాక్టరే లేడని పావుగంట నుంచి వాదిస్తుంది జ్యోతి. పోతే అనవసరంగా ఎందుకో అంత పేరొచ్చింది కానీ ధర్మేంద్ర, సంజీవ్, అమితాబ్ వీళ్ళందరి ముందు మీ సూపర్ స్టార్ వెలవెలబోతాడే. నీరజ హేళనగా అంది. పెద్ద చెప్పావులే. ఆనంద్, అమర ప్రేమ, ఆవిష్కార్ చూసావా నువ్వు అసలు? కోపంగా రెట్టించింది జ్యోతి. చూసేలేబోయ్. ఏదో రెండో మూడో పిక్చర్లు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఏదో యాక్ట్ చేస్తాడులే కానీ సంజీవ్ కుమార్లా చేయగలడేమిటి అసలు? సంజీవ్ చూడు, ఏ రోలు ఈయని మంచవు, చెడ్డవు, చిన్నవు, పెద్దవు ఎంత ఈజీగా యాక్ట్ చేసి పారేస్తాడు. అతని కోషిషు, షోలే, పరిచయ్, మౌనం, అర్జున్ పండిట్ ఏది చూడని యాక్షనే కాదే రోల్లో జీవిస్తాడే. ఏది మీ సూపర్ స్టార్ చేయగలడే అలా? ఆవేశంగా అంది సరళ. గుల్జార్ లాంటి డైరెక్టర్ ఉంటే జ్యోతి హేళనగా అంది. అదే కాస్త మంచి డైరెక్టర్ చేతిలో పడితే కాస్త రాణిస్తాడు మీ రొమాంటిక్ హీరో. సంజీవ్ అయితే ఎలాంటి డైరెక్టర్ అవని, ఎంత చెత్త పిక్చర్ అవని, ఎంత చిన్న రోల్ అవని తన మేరకు తను ఎప్పుడూ ఫెయిల్ అవడే తెలుసా? మరింత ఆవేశంగా అంది నీరజ. పోదు, వాడి పొట్ట ముసలి వేషాలకు తప్ప పనికిరాడు వెక్కిరించింది జ్యోతి. తనే అన్నట్టు ఉక్రోషం ముంచుకొచ్చింది నీరజకు. విగ్రహ పుష్టి ఉంటే చాలేమిటి? అసలు సంజీవ్ లావవని, పొట్టుండని సంజీవుని చూస్తుంటే ఎవరికీ ఆ విషయమే గుర్తురాదు. ఆ యాక్షన్కి అంతా తలవంచాల్సిందే. ఏది అలాంటి ముసలి వేషాలు మీవాడు వేయగలడా? సంజీవు ఇటు రొమాంటిక్వి వేయగలడు, అటు ముసలి వేషాలు వేస్తాడు. అటు సీరియస్, ఇటు లైట్ కామెడీ రోల్స్ ఏది ఇచ్చినా దంచి పారేస్తాడు. మీ రొమాంటిక్ హీరో అనుమానపు మొగుడు వేషాలు వేయమంటే మొహం మార్చు కూర్చునే రోల్స్ చేస్తాడు. కసిగా దెబ్బతీసినట్లు అంది గర్వంగా నీరజ. వాట్ అబౌట్ అమితాబ్? అమితాబ్ గొంతు నాకెంత ఇష్టమో, ఎంత మెజెస్టిక్గా డైలాగులు చెప్తాడో షీలా అందుకుంది. కోర్స్ అమితాబ్ ఈజ్ ఏ గుడ్ యాక్టర్, కానీ సీరియస్ వేషాలకు మాత్రమే పనికొస్తాడే. యాంగ్రీ యంగ్ మ్యాన్ రోల్స్ మాత్రమే నప్పుతాయి. నీరజ కొట్టిపారేసింది. ఏమో నాకు మాత్రం ధర్మేంద్ర నచ్చుతాడు పద్మ సాగదీస్తూ అంది. ధర్మేంద్రలో వర్త్ ఉందే, కానీ ప్రతి చెత్త రోలు ఒప్పేసుకుని ఈ మధ్య చెత్తగా తయారవుతున్నాడు. సత్యకాము, అనుపమ ఎంత బాగా చేశాడే. మంచి డైరెక్టర్ చేతిలో పడితే బాగా షైన్ అవుతాడే. అయితే తన వరకు ఏ రోలు పాడు చేయడు. కాస్త సెలెక్టివ్గా ఉంటే బాగుండు. కుర్రాడు పాడైపోతుంటే బాధపడే తల్లిలా బాధపడుతుంది సీమ. ఎవరేం చెప్పండి, సంజీవ్కి ఫస్ట్ క్లాస్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే తంతానన్నట్టు గట్టిగా దబాయించింది నీరజ. అబ్బబ్బా, మీకు ఈ సినిమా గోల్ తప్ప మరేం అక్కర్లేదేమిటి? ఎవరు ఫస్ట్ ఎవరు లాస్ట్ అయితే మనకే. బాగుంటే సినిమా చూడొచ్చు, లేకపోతే మానొచ్చు. దానికోసం ఎందుకు అలా దెబ్బలాడుకుంటారు? ఒక్క క్షణం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండలేరు విసుగ్గా మందలించింది విమల చదువుతున్న నోట్స్ పక్కన పెట్టి. గ్రాండ్మా, నిశ్శబ్దంగా ఉండడానికి ఇది క్లాస్ రూమ్ కాదు, కామన్ రూమ్. నిశ్శబ్దం కావాలంటే హాయిగా క్లాస్ రూమ్లో కూర్చుని చదువుకో తల్లి, మమ్మల్ని సాధించి చంపక అంది జ్యోతి. ఆ కాలేజీలో విమలకి గ్రాండ్ మదర్ అని పేరు పెట్టారు అమ్మాయిలు. గోలకి, సందడికి, సరదాలకి దూరంగా ఉంటూ ఎగిరి పడుతున్న అమ్మాయిల్ని కాస్త మందలిస్తూ పెద్దదానిలా మాట్లాడుతుందని అమ్మాయిలంతా కలిసి గ్రాండ్ మదర్ అని పేరు సెలెక్ట్ చేశారు వేళాకోళంగా. అయినా విమల బాధపడదు. కామన్ రూమ్ అయితే చేపల బజార్ చేసుకోవాలా? అరగంట నుంచి చూస్తున్నా మీ వాదన. సంజీవ్ కుమార్, రాజేష్ ఖన్నా అభిమాన సంఘాలు తయారు చేయమని మీకు డబ్బిచ్చినట్టు కొట్టుకు చూస్తున్నారు. బై ఎంత ఇచ్చారేమిటి మీకు అంది నవ్వుతూ విమల. అభిమాన సంఘాలు, పేడలు కొట్టుకోటాలు మన హీరోలకే, వాళ్ళకవేం లేవు ఉడుక్కుంది జ్యోతి. అభిమాన సంఘాలు లేకపోతే చెంచాగిరి మరో పేరు దానికి, అంతే తేడా విమల హాస్యంగా అంది. అబ్బో, గ్రాండ్ మదర్ కూడా ఇంప్రూవ్ అవుతుందే, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుందే నీరజ వేళాకోళంగా అంది. అంతా గొల్లున నవ్వారు. విమల ఉడుక్కోలేదు. స్పోర్టివ్గా నవ్వి, సావాస దోషం పొండర్రా మీతో నాకేమిటి, సినిమా పిచ్చిగాళ్ళు అంటూ పుస్తకంలో తలదూర్చుకుంది. అమ్మాయిల టాపిక్ ఈసారి తెలుగు సినిమాలపైకి మళ్ళింది. ఏమే, ఈ మధ్య గాడు సీరియల్లో మరోటేమొచ్చిందే? షీల హాస్యంగా అంది. మగాడు, సోగ్గాడు, మొనగాడు దండకం చదివింది జ్యోతి. ఆపవే తల్లి, చిచి, మన వాళ్ళు పేర్లన్నా కాస్త నాజుగ్గా పెట్టాడవరే. సినిమా ఎలా ఏడ్చినా ఇంత చీప్గా పేరు చూస్తేనే వెళ్ళబుద్ధేయదు. మన తెలుగు సినిమాలకు వెళ్ళాలంటేనే సిగ్గేస్తుంది.
హిందీ సినిమాలు కొన్నైనా మంచి వస్తాయి, మన తెలుగు వాళ్ళు బాగుపడరే అంతే విరక్తిగా అంది నీరజ. వాళ్ళననేం లాభమే, ఆ సినిమాలన్నీ శతదినోత్సవాలు చేస్తున్నాంగా మనమే. రాగిణి కోపంగా అంది. శతదినోత్సవాలకేమిలే, మనం చేయక్కర్లేదు, వాళ్లే జరిపిస్తారు. ఎవరికి తెలియదు భాగవతం. అయినా మన వాళ్ళు అలాగే వెళ్ళడం మానరు, ఏదో ఒకటని చూసేస్తుంటారు. కింద వాళ్ళ మాట వదిలేయి చదువుకున్న వాళ్ళు పెడతారు. ఒరే ఎందుకురా అలాంటి సినిమాలకు వెళ్ళి ఎంకరేజ్ చేస్తారు మీరు అంటే, మా అన్నయ్య సినిమా బాగుందనేమిటి వెళ్ళాము, నవ్వుకోవడానికి బాగుంటాయి, చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు జోక్స్ వేసుకుంటూ అన్నాడు. నవ్వుకోవడానికి వెళ్ళినా తమాషా చూద్దామని వెళ్ళినా వాళ్ళకి హాల్ నిండుతుందిగా. నిజంగా అంతా సక్సెస్ అయిపోతుందనుకుని మరీ గాడు సీరియల్ మళ్ళీ మొదలవుతోంది. జ్యోతి నేటి సినిమా తీరుతెన్నులు క్షుణ్ణంగా పరిశీలించినట్లు అంది. కరెక్ట్, మా అన్న అంతే, వల్గర్గా ఉందట. ఎంత వల్గర్గా ఉందో చూసి సరదాగా నవ్వుకోవడానికి వెళ్ళామంటాడే. ఈ స్టూడెంట్స్ లాంటి వాళ్ళే ఆ సినిమాలని ఎంకరేజ్ చేస్తుంటే మరి తెలుగు సినిమా ఎలా బాగుపడుతుంది? నీరజ కోపంగా అంది. మనమంతా బాయ్కాట్ చేయాలోయ్, లాభం లేదు. మన వాళ్ళు ఆ సినిమా సక్సెస్ అయితే మక్కికి మక్కి డ్రెస్సుల దగ్గర నుంచి కాపీ కొట్టి చేస్తారు కానీ ఒరిజినాలిటీ చూపించరోయ్. ఈ మధ్య వస్తున్న హిందీవి ఎంత బాగుంటున్నాయి. చిత్తోర్, చోటీ సి బాత్, మౌనం, తపస్వి, అంధి ఇవన్నీ బ్రహ్మాండమైన కొత్త కథలేం కావు, కానీ ప్రజెంటేషన్ ఎంత బాగుంది. ఇలా మన వాళ్ళు ఎప్పటికన్నా తీస్తారా? బెంగ పెట్టుకున్నట్లు అంది జ్యోతి. కామన్ రూమ్లో అమ్మాయిల గోలతో హోరెత్తిపోతుంది. చీకు చింతాలేని విద్యార్థిని జీవితం. ఇంట్లో వాళ్ళని అల్లరి పెట్టో బతిమిలాడో ఏడుచో పస్తులుండో రోజుకో రకం డ్రెస్ కుట్టించుకుని ఒకరికంటే ఒకరు అధికంగా కనపడాలన్న కాంపిటీషన్తో అందాల పందాలకు తయారై రావడం, చదువుకున్నదేమిటో తెలియకుండానే అల్లరితో ఆటాపాటలతో ఏడాది గడిచిపోవడం, పరీక్షలు నెత్తిమీదికి రాగానే రాత్రంతా మేల్కొని చదివి ముక్కును పెట్టుకుని ఏదో రాసి పాస్ అయ్యాం అనిపించుకోవడానికి తాపత్రయం. హాయ్ అయిన ఆ నిష్పూచి జీవితం కావాలన్నా మళ్ళీ మళ్ళీ రాదు. అమ్మాయిలకి బతుకంతా టెక్నికల్ హిందీ సినిమాలా కనిపించే వయసు. బతుకంతా సినిమా కాదని చెప్పినా వినరు, విన్నా అర్థం చేసుకోలేని పసితనం వీడన అమాయకత. నెలకో డ్రస్సు, 4 రోజులకో సినిమా, తెలుగు పత్రికలు, ఇంగ్లీష్లో చేజు, మిక్స్ అండ్ బూను, బార్బరా కార్డన్లు చదువుకుంటూ ఆ హీరోయిన్లలో తమని ఊహించుకుంటూ ఆ సినిమాలలో నవలల్లో హీరో లాంటి వాడు తమ జీవితంలో ఎప్పుడు ఎదురవుతాడో అని కలలుగనే కమ్మని వయసు, బాధ్యతారహితమైన జీవితం. ఆ కలలలోంచి లేచి వాస్తవం చూడటానికి ఇష్టపడరు. గంట గణగణా మ్రోగింది. క్లాసులున్న అమ్మాయిలంతా బిలబిల్లాడుతూ రూమ్లోంచి బయటికి వెళ్ళసాగారు. అంతలో జ్యోతి తమ్ముడు గోపి చెమటలు గక్కుకుంటూ సైకిల్ దిగాడు. రూమ్లోంచి బయటకు వస్తున్న అమ్మాయిలను చూస్తూ జ్యోతి కనపడగానే, అక్క అక్క, నాన్న నిన్ను వెంటనే ఇంటికి రమ్మన్నారే హడావిడిగా అన్నాడు. ఎందుకురా, ఏమైంది? జ్యోతి గాబరాగా అడిగింది. నీకు పెళ్లివారు వచ్చారక్క, వెంటనే నిన్ను తీసుకురమ్మన్నారు. రిక్షా తెచ్చాను రా అన్నాడు. అమ్మాయిలంతా గొల్లున నవ్వారు. జ్యోతి మొహం సిగ్గుతో కందింది. చిపో అంది కోపంగా. నిజమక్క, వాళ్ళు వచ్చి కూర్చున్నారు, త్వరగా రా నువ్వు తొందర పెట్టాడు గోపి. మా జ్యోతి పెళ్లి కూతురాయనే ఒక అమ్మాయి సన్నగా రాగం తీసింది. అమ్మాయిలంతా జ్యోతిని చుట్టుముట్టారు. ఏయ్ జ్యోతి దొంగ, మాకు చెప్పలేదే అని ఒకరు, అప్పుడే పెళ్ళేమిటి అని ఒకరు. ఏమోయ్, మా కాబోయే బావగారు ఎలా ఉంటాడు? పదండర్రా, ఈ పూటకి క్లాస్ ఎగ్గొట్టి జ్యోతి పెళ్లి కొడుకుని చూసొద్దాం. హాయ్ జ్యోతి, పద, మేము అలంకరిస్తాం నిన్ను. ఆ పెళ్లి కొడుకుని ఒక ఆట ఆడించొద్దాం, పదండర్రా. అబ్బో, అప్పుడే అంత సిగ్గేమిటి అమ్మాయి గారికి? అంతా కలిసి వేళాకోళం చేస్తుంటే జ్యోతికి సిగ్గు, కోపం, ఉక్రోషం ముంచెత్తాయి. ఇలా వచ్చి అందరి ముందు చెప్పిన తమ్ముడిని మింగేసేటట్టు చూసింది. మొహం ఎర్రబరుచుకుని, నేను రాను పో, అసలు నిన్నెవరు ఇక్కడికి రమ్మన్నారు, బుద్ధి లేదు అని కసిరింది కోపంగా. బాగుంది, నేనేం చేస్తాను? వాళ్ళు వచ్చారు, నాన్న తీసుకురమ్మని నన్ను పంపారు. అక్క అందరిలో తిట్టడం అవమానం అనిపించి పౌరుషంగా అన్నాడు గోపి. నువ్వు రాకపోతే మానే, నాన్నతో చెప్తాను విసురుగా అన్నాడు. జ్యోతికి ఏం చేయాలో తోచలేదు. తండ్రి అంటే జ్యోతికి భయం. ఇప్పుడు వెళ్ళకపోతే ఇంటికి వెళ్ళాక తండ్రిని ఎలా ఎదుర్కోవాలి? పదవే జ్యోతి, వెడదాం, పెళ్లి కుమారుడు గారిని చూద్దాం రజని హాస్యంగా అంది. చెప్పండి, మీరేం రానక్కర్లేదు,
జ్యోతి కోపంగా అంది. మరేం కొరుక్కు తినేయలేవే మీ శ్రీవారిని? పద్మ వేళాకోళమాడింది. ఇదిగో శ్రీవారు గీవారు ఇలా మాట్లాడితే ఊరుకోను. ఆలు లేదు చూలు లేదన్నట్టు వాడెవడో అసలు నేను చూడను. ఇంటికెళ్ళి అమ్మతో చెప్పేస్తా జ్యోతి బెంకంగా అంది. అబ్బో ఈ కబుర్లు ఇప్పుడేలే, మేమెక్కడ వస్తామోనన్నదా నీ భయం? భయపడకు తల్లి, మేము రాములే. నీ వెళ్ళి చక్కగా తలంచుకుని బుద్ధిగా కూర్చుని పెళ్లి కొడుకు చేత ఎస్ అనిపించుకో. తర్వాత పెళ్ళికి వస్తాంలే. పదండర్రా, క్లాస్కు టైం అయిపోతుంది. పాపం అది సిగ్గుపడుతుంది, ఏడిపించకండర్రా. ఆడవుకు నా చిట్టు తల్లి ఆడవుకు, ఒక అమ్మాయి జ్యోతి గడ్డం పట్టుకుని ఊరించింది. అంతా నవ్వుకుంటూ తోసుకుంటూ బయటకు వెళ్ళిపోయారు. అందరి ముందు అవమానం జరిగినట్టు జ్యోతికి కోపం వచ్చింది. తమ్ముడు వైపు ఒకసారి చూసి, పద ఇంటికి, ఇలా కాలేజీకి పంపిస్తారా? మొహం మార్చుకుని విసవిసలాడుతూ వెళ్ళింది. రిక్షా ఎక్కి ఆవేశం తగ్గాక జ్యోతిని ఎన్నో ప్రశ్నలు మరెన్నో సందేహాలు చుట్టుముట్టాయి. అప్పుడే తనకు పెళ్ళా? బిఏ అవ్వకుండానే? అసలు ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు, ఏం చదివాడు, ఎలా ఉంటాడు? బొత్తిగా తనతో చెప్పకుండా ఇలా చేస్తారా? ఎవరిని తెచ్చినా చచ్చినట్లు చేసుకుంటానని కాబోలు ఉక్రోషంగా అనుకుంది. నా ప్రథమ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి జ్యోతికి చిరంజీవి సుబ్బారావు నుంచి వివాహంబు నిశ్చయించితిమి కావున తమందరూ సకుటుంబ బంధుమిత్రులతో విచ్చేయవలెను అని సూర్యనారాయణ గారి శుభలేఖార్థములు అందుకుని బంధుమిత్ర సకుటుంబ పరివారంగా రాకపోయినా వారింటి మొదటి పెళ్ళి అని ఇంటికొక్కరైనా వచ్చారు. ఆకాశమంత పందిరి భూదేవంత అరువు లేకపోయినా తన తాహతుకి మించి మొదటి కూతురని ఆడంబరంగానే చేశారు సూర్యనారాయణ గారు. 6,000 కట్నం ఇచ్చి అల్లుడికి కాళ్ళు గడిగారు. లాంఛనాలు సలక్షణంగా జరిపించారు. ఏర్పాట్లు చూసి మగ పెళ్లివారు సంతోషించారు. వంటలు బాగున్నాయంటూ బంధుమిత్రులు మెచ్చుకుంటూ తేంచారు. జ్యోతి కాలేజీ స్నేహితులంతా ఆ రోజు బిలబిల్లాడుతూ వచ్చి గలగలా మాటలతో నవ్వులతో చలాకీగా అన్నింటా తామే ఉన్నామంటూ కాఫీలు మొదలు బొట్టు గంధం వరకు, పెళ్లి కూతురిని అలంకరించడం నుంచి పెళ్లి కొడుకుని ఏడిపించడం వరకు అన్నింటిలో పాల్గొని నిజమైన స్నేహితులమని నిరూపించారు. జ్యోతి పెళ్లి జరిగిపోయింది. అందరూ కడుంగడు సంతసించారు. సంతోషించంది ఎవరైనా ఉన్నారంటే ఒక్కరే, ఆమె జ్యోతి. అంటే ఇది ఆమెకి ఇష్టం లేని పెళ్ళా? తల్లి తండ్రి మెడలు వంచి బలవంతంగా తాళి కట్టించారా అంటే జవాబు జ్యోతికే తెలియదు. ఇష్టమో అయిష్టమో తనకే తెలియని సందిగ్ధత ఆమెది. ఏదో అసంతృప్తి ఆవేదన మాత్రం జ్యోతిలో ఉన్నాయి. ఆమె అనుకున్నది కోరుకున్నది ఇది కాదు. ఆమె కన్న కలలు ఇవి కావు. ఆమెకి తెలియకుండానే ఆమె ప్రమేయం లేకుండానే అంతా జరిగిపోతుంటే జరుగుతున్న దానితో తనకేం సంబంధం లేనట్టు ఊరుకోలేక అలా అని పూర్తిగా సంతృప్తి పడలేక నలిగిపోతుంది. ఎంతో అద్భుతమైన చిత్రం చూస్తామని ఆశించి టికెట్ కొని లోపలికి వెళ్ళాక పరమచెత్త సినిమా తెర మీద కనిపిస్తుంటే డబ్బు ఖర్చు పెట్టాం చూడకపోతే ఎలా అన్నట్టు వెళ్ళలేక మానలేక పడే అవస్థ ఆమెది. తనకేం కావాలో ఆమెకి తెలుసు. తెలిసినా ఎవరితో చెప్పలేక చెప్పినా జరగదని అంగీకరించరని అర్థమయ్యాక పరిస్థితులకు బానిసైంది. పెళ్ళి ప్రతి జీవితంలో ముఖ్య సంఘటన. ఆ పెళ్లి గురించి జ్యోతి చాలా అందమైన కలలుగంది. జ్యోతి జీవితాన్ని కాచి వడపోయకపోయినా ఎన్నెన్నో పుస్తకాలు సినిమాలు చూసి అదంతా కాచి వడపోసి తాగేసింది. ఆ పుస్తకాలలో మధుర ఘట్టాలు, ఆ సినిమాలలో అద్భుత దృశ్యాలు అన్నీ కలవేసి రంగుల కలలుగనేది. స్వప్నాలలో తేలిపోయేది. ఏ రైల్లోనో ప్రయాణం చేస్తుంటే అందమైనవాడు ఆజానుబాహుడు సూటు బూటు వేసుకున్న పెద్ద ఉద్యోగస్తుడు తటస్థపడి వాడు తనతో కల్పించుకుని పలకరిస్తాడు. తను అతన్ని ఆకర్షిస్తుంది. అతను తన కళ్ళల్లోకి తదేకంగా చూస్తాడు. తను మైమర్చిపోతుంది. సిగ్గుపడి కళ్ళు వాల్చుకుంటుంది. అతను కొంటెగా నవ్వుతాడు. ఇద్దరి మనసులు ప్రథమ వీక్షణంలోనే కలిసిపోతాయి. ప్రయాణం ఆఖరణ అతను రాయబోయే ఉత్తరం కోసం ఆరాటంగా ఎదురు చూస్తుంది. ఆఖరికి రానే వస్తుంది ఆ ఉత్తరం. ఆ ఉత్తరం చదివి పొంగిపోతుంది. తనంత అదృష్టవంతురాలు లేదని మురిసిపోతుంది. పెద్దలతో మాట్లాడటం, తరువాత దృశ్యం పెళ్ళి. లేదు అంటే తను బిఏ చదివి ఓ పెద్ద కంపెనీలో పని సంపాదించుకుంది. బాస్ అందమైనవాడు, అల్లరివాడు, అయినా గంభీరుడు. ముందు రోజే ఇంకెవరి మీద చూపని శ్రద్ధాసక్తులు తన మీద కనపరుస్తాడు. కల్పించుకుని మాట్లాడతాడు, కాఫీ ఇస్తాడు. అలా రోజు రోజుకి ఇద్దరూ దగ్గరవుతారు, ఆకర్షించుకుంటారు, ప్రేమించుకుంటారు. అతనికి మనస్సు అర్పించేస్తుంది. అతను మరి ఇంకెవరితో మాట్లాడినా ఆమె గుండెకి సూదులు గుచ్చినట్లుంటుంది.
బాస్ కావాలని ఆమెను ఏడిపించడానికి టైపిస్ట్తో చనువుగా ఉంటాడు. అసూయపడి బాస్తో మాటలు మానేస్తుంది. బాస్ దిగొచ్చి, నా మనసు నీకు తెలియదా, నీ మనసు గ్రహించడానికి నాటకం ఆడాను అంటాడు జ్యోతిని దగ్గరకు లాక్కుని. నన్నెప్పుడూ ఇలా బాధించకు, నీవు దూరమైతే సహించను అంటూ బేలగా కన్నీళ్లతో అతని గుండెలకి హత్తుకుపోతుంది. సిల్లీ డార్లింగ్, నీ ఉండగా మరొకరెందుకు నాకు అని ఆమెను మరింత హత్తుకుంటాడు. ఆఖరి సీను పెళ్ళి, సుఖాంతం. అలా కాకపోతే మరోటి. కాలేజీలో చదువుకుంటున్న పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కొడుకు తనని ఆరాధిస్తూ ఉంటాడు. ముందు అతని వెకిలి చేష్టలకు ఆమె అసహ్యించుకుంటుంది. జ్యోతి కోసం అన్నీ మానేసి బుద్ధిమంతుడై, నువ్వు తప్ప నాకెవరూ లేరు, నన్ను అనుగ్రహించు, లేకపోతే పిచ్చివాడినైపోతాను అంటూ ఉత్తరాలు గుప్పిస్తాడు. జ్యోతి కరగదు. అతను మజ్నులా పిచ్చివాడిలా గడ్డం గట్రా పెంచి ఏదో లోకంలో ఉన్నట్టు దీనమైన చూపులతో తిరుగుతుంటాడు. ఆఖరికి అన్నం నీళ్లు మాని చచ్చిపోవటానికి కూడా సిద్ధపడతాడు. అతని జ్యోతి ఫ్రెండ్సు జ్యోతిని తిట్టి, నువ్వు మనిషివి కావు, నీ కోసం చస్తున్నాడు, అతని ప్రేమను ఇప్పటికైనా గుర్తించు అంటారు. జ్యోతి ఆఖరికి గుర్తిస్తుంది. పరుగున వెళ్ళి చావబోతున్న అతని గుండెల మీద వాలి క్షమించమంటుంది. అంటించుకున్న గడ్డాలు మీసాలు లాగేసి, నీకోసం జ్యోతి ఇదంతా చేశాను అంటూ గుండెలకి హత్తుకుంటాడు. తన కోపం నటించి అంతలో అతను గిలిగింతలు పెడితే నవ్వేసి అతని కౌగిలిలో సిగ్గుగా ఒదిగిపోతుంది. పెళ్లి గురించి జ్యోతి ఇలాంటి కలలు చాలా కనేది. ఎవరో రాజేష్ ఖన్నాలా అందగాడు, 4 అంకెల జీతగాడు, బంగళా గలవాడు, కారున్నవాడు తనని వెతుక్కుంటూ వస్తాడు అనుకుంది. పెళ్లి గురించే కాదు, పెళ్లి తర్వాత కాపురం గురించి కూడా మృదు మధురమైన కలలు గంది. తనని అనుక్షణం ఆరాధించి అనురాగ డోలికల్లో ఊగించే భర్త, ముచ్చటైన చక్కని చిన్న ఆధునికమైన సినిమా సెట్టింగ్ లాంటి ఇల్లు, భర్త నడుం చుట్టూ చేతులు బిగించి స్కూటర్ మీద షికార్లు, సత్యభామల అడుగడుగున అలక సాధించే తాను, ప్రతిమాలి బుజ్జగించి లాలించే భర్త, వంట చేస్తుంటే చిన్నపిల్లవాడిలా కొంగు పట్టుకు తిరుగుతూ, వంట వండొద్దు, నువ్వు పొయ్యి దగ్గర కూర్చోవడం భరించలేను నేను, అల్లరి పెడుతూ కూర తరుగుతా పచ్చడి రుబ్బుతా అంటూ తను శ్రమ పడితే చూడలేని భర్త, వెన్నెలలో చట్టా పట్టాలేసుకుని షికార్లు. కన్యగా కాలేజీ పిల్లగా ఉండగా ఇవన్నీ జ్యోతి కలలు. ఏ సినిమా చూస్తున్నా, ఏ పుస్తకం చదువుతున్నా అక్షరాల ఊహలు కళ్ళ ఎదుట నిలిచి ఎటో తేలిపోయేది. క్లాస్ పుస్తకం పట్టుకుని ఓ మూల కూర్చుంటే ఈ కలలే. ఆమె కలలకి వాస్తవానికి పొత్తు కుదరటం లేదన్న సత్యం మొట్టమొదటిసారిగా పెళ్లి చూపుల నాడు గుర్తించింది. ఎదుట కూర్చున్న పెళ్లి కొడుకు 6 అడుగుల వాడు కాడు, అందగాడు గాడు. పొట్టిగా, సన్నగా, పేలగా, నల్లగా ఉన్నాడు. అతన్ని చూస్తూనే ఉలిక్కిపడింది జ్యోతి. ఇతనా పెళ్లి కొడుకు? ఛీ అనుకుంది. పోనీ అందం ఎలా ఉన్నా గొప్ప ఉద్యోగస్తుడు, ఏ బిజినెస్ మ్యాగ్నెటో అయితే సరిపెట్టుకునేది. హడావిడిగా పెళ్లి కొడుకు చదువేమిటో ఉద్యోగం ఏమిటో కూడా చెప్పకుండానే పెళ్లి చూపులకు కూర్చోబెట్టారేమో. జ్యోతికి ఏదీ తేల్చుకునే అవకాశం లేకపోయింది. పెళ్లి కొడుకును చూడగానే సగం నీరు గారిపోయిన జ్యోతి వాళ్ళు వెళ్ళాక పెళ్లి కొడుకు BA పాస్ అయ్యి స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడని, 600 జీతం అని వినగానే ఆమెకి కోపం ముంచెత్తింది. ఛీ, ఇంతోటి పెళ్లి కొడుకు కోసమా అంత హడావిడిగా కాలేజీకి కబురెట్టించారు? ఈసడింపుగా అంది తల్లి దగ్గర. కూతురు అసంతృప్తి గమనించిన జానకి, ఏం చేయమంటావు, వాళ్ళు అనుకోకుండా హఠాత్తుగా వచ్చారు, వాళ్ళు ఇంకో సంబంధం చూసుకోవటానికి వచ్చారట ఈ ఊరు. ఆ పిల్ల నచ్చలేదట, మన రామ్మూర్తి గారికి బాగా తెలిసినవాడట, పిల్లని చూపిస్తారండి అని మరీ వెంటబెట్టుకుని తీసుకొచ్చాడు. మా గొప్ప సంబంధం తెచ్చాళ్లే. ఏ, ఇంతకంటే గొప్ప సంబంధం మనకు దొరుకుతుందేమిటి? ఏదో 600 తెచ్చుకుంటున్నాడు, బ్యాంక్ ఉద్యోగం, ముందు ముందు ఇంకా పైకొస్తాడు. కుర్రాడు బుద్ధిమంతుడట, ఇతనే ఆఖరివాడట, ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయ్యాయి, ఇంకో అన్నగారిపాటికి అతనున్నాడు, ఇతను పెట్టి పోషించాల్సింది ఎవరూ లేరు. జానకి వల్లిస్తుంది. జ్యోతికి గొంతు దాకా కోపం, ఉక్రోషం వచ్చాయి. 600 జీతం అంట, పైగా మంచి సంబంధమట. హేళనగా అనుకుంది. ఇది కుదిరితే మంచి సంబంధమే అంది జానకి. ఛా, కోతిలా ఉన్నాడు, నేను చేసుకోను అంది జ్యోతి మూతి తిప్పి. జానకి కూతుర్ని ఒక్క క్షణం వింతగా చూసింది. నువ్వు బాగున్నావులే మహా, ఏం కాలొంకరా కన్నొంకరా, అయినా మొగాడికి అందమేమిటి, బుద్ధిమంతుడయ్యి 4 రాళ్ళు తెచ్చుకుంటే చాలు అంది తేలిగ్గా నవ్వేస్తూ. జ్యోతికి ఉక్రోషం వచ్చింది. వీళ్ళకి ఎలా చెప్పడం? ఛీ, వీళ్ళది ఇంత చీప్ టేస్ట్ ఏమిటి?
ఈ ఆడవాళ్ళందరూ ఇంతే. మొగుడంటూ దొరికితే చాలనుకుంటారు. అమ్మమ్మ కబుర్లు చెబుతారు. వీళ్ళతో ఎలా? సరే, ఇంకా వాళ్ళు నచ్చిందని రాయాలి కదా. దేవుడి దయ వల్ల నచ్చలేదని రాస్తే బాగుండు. ఏ గొడవ లేకుండా పోతుంది అనుకుంది జ్యోతి. కానీ ఆ దేవుడు జ్యోతి మొర ఆలకించలేదు. పిల్ల నచ్చింది అని రాసిన ఉత్తరం చూసి తల్లి తండ్రి సంబరపడిపోతుంటే జ్యోతికి ఏం చెప్పాలో తెలియక ఏడుపు వచ్చింది. జ్యోతిని ఆమె అభిప్రాయం అడగకుండానే వాళ్ళిద్దరూ కట్న కానుకలు ముహూర్తాల గురించి మాట్లాడుకుంటుంటే జ్యోతి పళ్ళు కొరుక్కుంది కసిగా. జ్యోతికి తండ్రి అంటే ఎలాగైనా భయం. ఆయన ఎదురుపడి తెగేసి చేసుకోను అని చెప్పడం ఎలాగో అర్థం కాలేదు. దాన్ని అడిగావా? దాని ఉద్దేశం ఏమిటో ఒకసారి అడుగు. తండ్రి తల్లితో ఆఖరణ అనడం విని అమ్మయ్య అనుకుని ఇష్టం లేదని చెప్పడానికి నిర్ణయించుకుంది. రాత్రి తల్లి అడగగానే నాకు నచ్చలేదు అంది జ్యోతి కటువుగా. జానకి తెల్లబోయింది. అదేమిటి అంది కాసేపటికి తేరుకుని. అంతా సెటిల్ అయిపోయింది అనుకున్నది కూతురు ఇలా తెగేసి చెప్పేసరికి కోపం వచ్చింది. ఏ నచ్చకపోవడానికి ఏమి లోటు వచ్చింది అతనికి? తీవ్రంగా అడిగింది. లోటు ఏమి లేదని అడుగు. ఏముందని చేసుకోవాలి? అందమా, చదువా, ఉద్యోగమా? ఇంతోటి గొప్పవాడు ఇంకెవరూ లేనట్టు మాట్లాడుతున్నావు. తను చెప్పదలుచుకున్నది ధైర్యంగా ఇప్పుడు చెప్పకపోతే ఎంత నష్టపోవాలో గుర్తించి గుండె నిబ్బరం తెచ్చుకుని ధైర్యంగా అనేసింది. ఒక్క నిమిషం జానకి కూతురి వంక చూసింది. ఇంతకంటే గొప్పవాళ్ళు లక్షల మంది ఉండొచ్చు, కానీ మనకి అందుబాటులో ఉన్నంతలో మంచి సంబంధం ఇది. ఎంతకంటే గొప్ప సంబంధం మీ నాన్నగారు తేలేరన్నది తెలుసుకో అంది మందలిస్తున్నట్టు. జ్యోతి మొహం ముడుచుకుంది. అసలు ఇంతకీ నీకు నచ్చకపోవటానికి కారణం చెప్పు అంది జానకి. జ్యోతి మాట్లాడలేదు. విసురుగా తలదిప్పుకుంది. 600 తెచ్చుకుంటున్నాడు. జానకి ఇంకా ఏదో అనబోయింది. బోడు 600, ఏదో 1000 తెస్తున్నట్టు 10 సార్లు గొప్పగా చెప్తున్నావు. మధ్యలోనే జ్యోతి గయ్యమంది. 600 జీతగాన్ని కట్టుకుని సుఖపడమనేనా నీ ఉద్దేశం? జానకి కూతురి మనసు అర్థమైంది. డబ్బుతోనే ఆనందం, సుఖం దొరుకుతుందనుకుంటున్నావా? వైవాహిక జీవితంలో ముఖ్యంగా కావాల్సింది ఇద్దరి మధ్య అన్యోన్యత. అది లేని నాడు ఎన్ని వేలు తెచ్చేవాడైనా ఒక్కటే. నా పెళ్లికి మీ నాన్నకి 150 రూపాయలు జీతం. కూతురికి నచ్చజెప్పసాగింది. ఈ కబుర్లు చెప్పకు. ఆ రోజులు వేరు, ఆ అవసరాలు వేరు. ఇప్పటి సంగతి వేరు. అప్పటి 100 ఇప్పుడు 1000తో సమానం. కనీసం 1000 రూపాయలైనా లేదే బతకడం కష్టం. జ్యోతి స్థిరంగా చూస్తూ అంది. జానకి కోపం వచ్చింది. 1000 ఏం కర్మ? 10,000 తెచ్చినా ఖర్చు పెట్టచ్చు. డబ్బుకు అంతెక్కడా? ఇంతకీ ఏం చెప్పమంటావు మీ నాన్నకి? మరోసారి బాగా ఆలోచించి చెప్పు. ఆలోచించక్కర్లేదు, ఠకీమని జవాబిచ్చింది జ్యోతి. ఆలోచించమన్నది అతను నచ్చాడా లేదా అని కాదు. మీ నాన్నగారి తాహతెంతో, ఆయన బాధ్యతలు ఎన్నో. ఆయన తాహతకి ఇంతకంటే మంచి సంబంధం ఇప్పుడు కాకపోయినా ఎప్పుడూ కూడా తేలేరన్నది గుర్తించి ఆలోచించి జవాబు చెప్పు. జానకి దృఢంగా అంది. పోనీలే, పెళ్లి కాకపోతే హాయిగా చదువుకుని ఉద్యోగం చేసుకుని బతకగలను ధీమాగా అంది. కూతురు ఆలోచనలు ఎలా సాగుతున్నది, ఎంత అమాయకంగా ఆలోచిస్తున్నది గుర్తించింది జానకి. పసితనం తీరని ఆ మాటలు పట్టుకుని బాధ్యత గల తాము ఆమెను వదిలేయడమేనా? ఉద్యోగం, నీ బిఏ చదువుకి నీ కాళ్ళ ముందు ఉద్యోగాలు వచ్చి ఆల్తాయిలే. నీకు అసలు బుద్ధి లేదు. వేధవ పుస్తకాలు, చెత్త సినిమాలు చూసి కాస్తో కోస్తో ప్రపంచ జ్ఞానం కూడా పోగొట్టుకుంటున్నావు. కాస్త కలలోంచి కళ్ళు తెరిచి చుట్టూ చూసి నీవేమిటో తెలుసుకో. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టు. చెప్పినట్లు విను, బాగుపడతావు. తీవ్రంగాని జ్యోతి ఆలోచించుకోవడానికి కాస్త వ్యవధి ఇవ్వాలని నిర్ణయించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది జానకి. జ్యోతి మొహం మార్చుకుని తల్లి వంక కోపంగా చూసింది. వంటింట్లో పని చూసుకుంటూ జానకి తనలో తాను మదనపడసాగింది. భర్తకి ఏం చెప్పడం? జ్యోతికి ఎలా నచ్చ చెప్పడం? అసలు దాని ఉద్దేశం ఏమిటి? కాస్త యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి ప్రతి దానికి కాల్చుకు తింటూనే ఉంది జ్యోతి ఆమెని. వచ్చిన సినిమాల్లా చూడాలని, చూసిన బట్టల్లా కొనాలని, మిగతా క్లాస్ పిల్లలు ఇంకా మంచివి కడతారు, నాకు ఈ చీరలా అంటూ సాధించేది. ఎప్పటికప్పుడు నచ్చజెబుతూ సముదాయిస్తూ 4 అడిగిన చోట 1 కొంటూ మందలిస్తూ కాలం నెట్టుకొచ్చింది జానకి. ఈరోజు అలాగే ఆ చీరొద్దు, నాకు నైలెక్స్ కావాలి అంటే కొనడమే తమ తరం కాలేదే. ఈ మొగుడొద్దు, 1000 రూపాయలు తెచ్చే మొగుడు కావాలంటే ఎలా తేవడం? ఆమె వ్యధ ఇది. 19 ఏళ్ళు వచ్చినా తామేమిటో గుర్తించని కూతుర్ని ఏం చెయ్యాలి?
భర్తకి చెబితే మండిపడతాడు. ఇటు యుక్త వయసు వచ్చిన కూతురు, అటు భర్త. ఎలా చెప్పడం? తాను చెప్పదలిచింది చెప్పేసింది కనుక ఇంక తనని బలవంత పెట్టరు. ఇప్పటికి గండం గడిచిపోయింది అని మనసులో సంతోషించింది జ్యోతి. తల్లి చెప్పిన మాటలు మననం చేసుకుంటూ, పోనీ వేధవ సంబంధం, ఎంతకంటే మంచిది రానట్టు మాట్లాడుతుంది అమ్మ. పోనీ హాయిగా ఉద్యోగం చేసుకుంటుంది. ఆ తర్వాత హాయిగా ఉద్యోగం చేసుకుంటూ తనకిష్టం వచ్చిన వాళ్ళని చేసుకోవచ్చు. జ్యోతి కలల్లోకి వెళ్ళిపోయింది. కానీ ఆమె అంచనా తప్పైంది. ఆ రాత్రి జానకిని సూర్యనారాయణ అడిగినప్పుడు, ఏమో దానికి ఈ సంబంధం నచ్చినట్టు లేదు, సరిగా జవాబు చెప్పడం లేదు అంది నసుగుతూ. సూర్యనారాయణ ఆశ్చర్యంగా, నచ్చలేదు? ఏ ఏమొచ్చింది లోటు అన్నాడు. అప్పటికే అతని గొంతులోని తీవ్రత కనిపెట్టి, ఏమంటే ఏం చెప్పడం, దానికి మనసులో చాలా కోరికలే ఉన్నాయి. పెద్ద ఉద్యోగస్తుడు కావాలని ఉన్నట్లుంది. 600 జీతంతో ఏం బతుకు అంది. పైగా కోతిలా ఉన్నాడు అంటుంది నెమ్మదిగా అంది జానకి. సూర్యనారాయణకి సులువుగా సంబంధం కుదిరిందన్న స్థానంలో కోపం నిలిచింది. పిచ్చి వేషాలు వేయవద్దని ఈవిడిగారి అందానికి, నా హోదాకి ఎక్కడో ఎవడో ఆకాశం నుంచి దిగిరాడని చెప్పు కటువుగా అన్నాడు. జానకి భయంగా, చెప్పానా మాట, దాన్ని ఆలోచించనివ్వండి, మళ్ళీ అడుగుతాను. ఆలోచన? దానికి ఆలోచన ఏడిస్తే అలా ఎందుకంటుంది? ఏదో పోనీ సరదా పడుతుంది. అయినా ఈ రోజుల్లో ఆడపిల్లలకు చదువు కావాలని నానా అవస్థ పడి చదువు చెప్పిస్తుంటే ఇంకా గొంతెమ్మ కోరికలా? ఉండు, రేపు నేను చెప్తా దానికి అన్నాడు సూర్యనారాయణ. కాస్త నెమ్మదిగా మాట్లాడండి, వయసొచ్చిన పిల్ల, అది మరీ కాదంటే ఎలా చేయగలం? నాకు తెలుసులే విసుగ్గా అని నిద్రకు ఉపక్రమించాడు సూర్యనారాయణ. జానకి మనసులో బెంగపడుతూ పక్క మీద వాలింది. జానకి కాపురానికి 15వ ఏట వచ్చేసరికి సూర్యనారాయణకి బ్యాంకులో గుమస్తా ఉద్యోగం, 150 రూపాయల జీతం. 25 ఏళ్ల క్రితం 150 రూపాయల జీతంతో బతకడం కష్టం అనిపించలేదు ఆమెకి. ఈనాడు అలా అలా జీతం పెరిగి 800 జీతం తెచ్చినా బతుకు కష్టమైపోయింది. బాధ్యతలు పెరిగాయి. 2 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. చదువులు, జీతాలు, బట్టలు, మండిపోయే ధరల మధ్య గుట్టుగా కాలం గడుపుకు రావడమే గగనమవుతుంది. జానకి ఈనాటి వారిలా పెద్ద చదువులు చదవలేదు. స్కూల్ ఫైనల్ చదివింది. సామాన్య సంసారుల ఇంట్లో పుట్టి సామాన్య సంసారితో బ్రతుకు ముడివేసుకున్న మధ్యతరగతి ఇల్లాలు. సూర్యనారాయణతో ఆమె వైవాహిక జీవితం సుఖంగానే గడిచిపోయింది. అతనిది ప్రథమ కోపం తప్ప మనసు మంచిది. ఇంటి బాధ్యత అంతా జానకి చేతిలో పెట్టేసి నిశ్చింతగా ఉండేవాడు. 150 తెచ్చినప్పుడు ఆమె ఇంకా కావాలని దేనికి వేధించలేదు. ఈనాడు 800 చాలదని సనగలేదు. తమ తాహ తిరిగి ఉన్నదానితో గుట్టుగా మర్యాదగా కాలం వెళ్లదీస్తూ పిల్లల కోరికలు, అలకలు, సాధింపులు అన్నీ భరిస్తూ సంసారం లాక్కొస్తుంది. ఇంట్లో తండ్రి అంటే పిల్లలకు భయం. ఏం కావాలన్నా తల్లినే సాధించేవారు. జ్యోతికి ముందు పుట్టినవాడు కృష్ణ. బీకాం ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. ఆ చదువు కాగానే నెమ్మదిగా బ్యాంకులో ఉద్యోగం చేయించాలని అతని తాపత్రయం. జ్యోతి మొదటి సంవత్సరం BA, జ్యోతి తర్వాత గోపి మెట్రిక్, ఆఖరిది 4th ఫారం. ఈ రోజుల్లో 4 పిల్లలతో 800 జీతంతో బతుకు నెట్టుకురావడం అంటే ఎంత కష్టమో జానకి మాత్రమే తెలుసు. బాధ్యత తిరగని వయసులో పిల్లలు సినిమాలు, బట్టలు అంటూ పేచీ పెడుతుంటే అతి తెలివిగా బడ్జెట్ వేసి సంసారం లాగుతుంది. అందుకే సూర్యనారాయణకి జానకంటే ఇష్టం. ఇంటి బాధ్యత ఆమెకు అప్పగించి అతను నిశ్చింతగా ఉన్నాడు. కానీ ఈరోజు తను పరిష్కరించలేని సమస్యగా తయారైంది జ్యోతి విషయం. ఈ సంబంధానికే 6,000 కట్నం అడుగుతున్నారు. పైన పెళ్లి ఖర్చులు ఎంత క్లుప్తంగా చేసినా ఉండనే ఉంటాయి. 10-12,000 ఎక్కడి నుంచి తేవడం, ఆ అప్పు ఎలా తీర్చడం అన్న సమస్య ఒకటి ఉండనే ఉంది. డబ్బు మాట ఏదో చేసేవారు. ముందు కూతురు ఒప్పుకునుంటే ఈ బెంగ లేకపోను అనుకుంది జానకి. ఆలోచనల మధ్య ఎప్పుడో నిద్ర పట్టింది జానకి. ఉదయం కాఫీ తాగుతూ జ్యోతి అని పిలిచాడు సూర్యనారాయణ గంభీరంగా. వంటింట్లో కాఫీ తాగుతున్న జ్యోతి గతుక్కుమంది. తల్లి వంక చురుకుగా చూసింది. మరోసారి తండ్రి పిలవడంతో బితుకు బితుకుమంటున్న గుండెలతో వెళ్ళింది. కూతుర్ని చూసి కూర్చో అలా అన్నాడు పక్కన కుర్చీ చూపించి సూర్యనారాయణ. జ్యోతి కూర్చుంది. నిన్న మీ అమ్మతో ఈ పెళ్లి సంబంధం నచ్చలేదన్నావట కదా
అతని గొంతు సౌమ్యంగానే ఉండటం గుర్తించి నిబ్బరం తెచ్చుకుంది జ్యోతి. తల వంచుకుని తల ఊపింది. ఏ ఏమి నచ్చలేదు అన్నాడు కూతురు వంక సూటిగా చూస్తూ. జ్యోతి జవాబివ్వలేదు, తల వంచుకుంది. చెప్పు మరి, నీకేం కావాలో, నీకెందుకు ఇది నచ్చలేదో చెప్తేనేగా మాకు తెలిసేది అనునయంగానే అడిగాడు. అయినా తల్లి దగ్గర తెగేసి చెప్పినట్లు చెప్పలేకపోయింది జ్యోతి. జ్యోతి, నా ఉద్యోగం ఏమిటి? హఠాత్తుగా టాపిక్ మార్చేసరికి జ్యోతి తెల్లబోతూ చూసింది. జవాబు చెప్పు. కాస్త తీవ్రమైంది అతని గొంతు. జ్యోతి బెదిరి నెమ్మదిగా జవాబిచ్చింది. నా జీతం ఎంత? మళ్ళీ అడిగాడు. జ్యోతి కలవరపడుతూ చూసింది. నీకు తెలియదా? అయితే చెప్తాను విను. 850. ప్రావిడెంట్ ఫండు, ట్యాక్సులు, ఇన్సూరెన్సు ఇవన్నీ పోయి నా చేతికి వచ్చేది 650. ఆ 600లో 6గురం బతుకుతున్నాం. ఇంటద్దె 125. మిగిలిన దాంతో ఎలా గడుపుతోందో మీ అమ్మకే తెలుసు. ఆ పైన మీ చదువులు, జీతాలు, బట్టలు, సినిమాలు అన్నీ ఉండనే ఉన్నాయి. నువ్వు ఒక్కత్తివే మాకు పిల్లవి కాదు. ఇప్పుడు నీ పెళ్లి చేయాలంటే నేను అప్పు చేయాలి. 25 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నా 2500 కూడా మిగల్చలేకపోయాను. నీ పెళ్లికి చేసిన అప్పు తీరడానికి కొన్నేళ్లు జీతం నుంచి కట్ అవుతుంటే ఇంకా ఇబ్బందులు పడుతూ గడపాలి మేము. ఆ అప్పు తీరకుండానే పద్మ పెళ్లి చేయాలి. ఇంకా గోపి చదువు ఉంది. ఇవన్నీ నా గొడవలు. మా ఇబ్బందులేవో మేం పడతాం. నీ పెళ్లి చేస్తే ఒక బాధ్యత అన్నా తీరుతుందని నా ఆశ. ఇప్పుడు చెప్పు, నా తాహతుకి నేను ఇంతకంటే మంచి సంబంధం తీసుకురాగలనా? తీసుకురావచ్చు. మరీ అంత కట్నం ఇస్తే నీవడిగే 1000 రూపాయల జీతగాడు దొరకొచ్చు. అప్పుడు ఇక మేమేం తినాలి? మిగతా వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? ఇవన్నీ ఆలోచించావా? కోరికలు అందరికీ ఉంటాయి, కానీ మన తాహతు గుర్తించాలి. ఏమంటావు? సూర్యనారాయణ ఇంత సౌమ్యంగా నచ్చజెప్పడం జానకికే ఆశ్చర్యం అనిపించింది. జ్యోతి తల వంచుకుని అంతా వింది. తండ్రి కేకలు వేయకపోవడంతో కాస్త ధైర్యం వచ్చింది. నాకు పెళ్ళొద్దు, బిఏ కాగానే ఉద్యోగం చేస్తాను అంది నెమ్మదిగా. సూర్యనారాయణ కూతురు వంక సూటిగా చూశాడు. ఉద్యోగం? నీలాంటి బిఏలు ఈ దేశంలో లక్షల మంది ఉన్నారు. నీకంటే గొప్ప చదువులు చదివి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఉద్యోగం కోసం కాళ్ళు అరిగేటట్టు తిరుగుతున్నారని నీకు తెలుసా? చదువుకున్నావు, చుట్టూ లోకం చూస్తున్నావు, అయినా ఇంత తెలివి తక్కువగా ఎలా మాట్లాడుతున్నావు? నీకు ఉద్యోగం ఇప్పించే పరపతి నాకేం లేదు. నీ అంతకు నువ్వు తెచ్చుకోవాలి. సరే, ఏడాదికో 2 ఏళ్లకో సంపాదిస్తావు. తర్వాత ఉద్యోగంతో నీ సమస్య మాకు తీరిపోతుందా? ఉద్యోగంలో నీకు వచ్చే జీతం ఏ పాటి? మహా అయితే 300. ఆ 300తో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవా? ఉద్యోగం చేసినా ఈ దేశంలో ఆడపిల్ల ఒంటరిగా బతకాలంటే ఎన్ని ఇబ్బందులు, అవి ఎదుర్కోగలవా? ఉద్యోగం చేసినా ఎప్పటికో అప్పటికి పెళ్లి చేసుకోవాలి కదా. అప్పుడే నిన్ను వరించేసి ఎవరో వస్తారన్న నమ్మకం నీకుందా? నువ్వు ఈ చదువు చదివి ఉద్యోగానికి 2 ఏళ్ళు వేచి ఉద్యోగం చేస్తూ ఎప్పుడో చేసుకుంటానంటే అంతవరకు వేచి ఉండలేను నేను రిటైర్ అయ్యేలోపు పద్మ పెళ్లితో సహా జరగాలి. నీకు ఉద్యోగం చేసే ఉద్దేశమే ఉంటే నీ డిగ్రీ చేతికొచ్చిన దగ్గర నుంచి నీ బాధ్యత నాకు తీరిపోయింది అనుకుంటాను. అప్పటి నుంచి నీ ఊసు పట్టించుకోను. నీ బతుకు తెరువు వెతుక్కునే బాధ్యత నీది. మహా అయితే డిగ్రీ వచ్చిన ఓ 6 నెలలు నీకు తిండి పెట్టగలను. అంతకంటే నీ బరువు నేను మోయలేను. సూర్యనారాయణ స్థిరంగా గంభీరంగా చెప్పుకుపోతున్నాడు. జ్యోతి బిత్తరపోతూ చూసింది. జ్యోతి అనుకున్నట్లుగా కాక తండ్రి అలా మాట్లాడుతుంటే తెల్లబోయింది. ఏ అలా చూస్తావు? మాట్లాడు. నీకు పెళ్లి కావాలో ఉద్యోగమే చేస్తావో ఆలోచించి తేల్చి చెప్పు. పెళ్లి చేసుకుంటానంటే ఈ సంబంధం నీకు నచ్చకపోతే మరోటి చూస్తాను. కానీ ఒక్కటి గుర్తుంచుకో, ఇంతకంటే స్థితిమంతుణ్ణి మాత్రం తేలేను. మరొక సంబంధం అయితే వాళ్ళకు నువ్వు నచ్చాలి. నువ్వు వాళ్ళకు నచ్చే వరకు నేను సంబంధాలు వెతకాలి. ఆ వెతకటంలో ఎంత ఆలస్యం అవుతుందో నాకు తెలియదు. ఆఖరికి ఓపిక లేక ఇంతకంటే తక్కువదే జతపడచ్చు. ఇంతకీ నీ మొహాన ఎవరు రాసి పెట్టుంటే వాళ్లే వస్తారన్నది గుర్తుంచుకో. సరే, నేను పెళ్లి చేసుకోను, ఉద్యోగమే చేసుకుంటాను అంటే ఆ మాట చెప్పు. మరి నీ పెళ్లి మాట ఇంట్లో తలపెట్టను. నీ ఉద్దేశం బాగా ఆలోచించి అమ్మకు చెప్పు. నీ మీద కోపంతో ఇదంతా చెప్పలేదని, నీ మేలు కోరే చెప్పానని గమనించు. నువ్వు పెద్దదానివి. నీకిష్టం లేని పెళ్లి బలవంతంగా చేసే మూర్ఖుణ్ణి కాదు. కానీ నీకు వయసు వచ్చినంతగా బుద్ధి వికసించలేదని తెలుస్తుంది.
అందుకని ఇదంతా చెప్పాను. బాగా ఆలోచించుకో. సూర్యనారాయణ కుర్చీలోంచి లేచి తువాలు పట్టుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. జ్యోతి పెదవి కొరుక్కుంటూ అక్కడే కూర్చుండిపోయింది. ఎన్ని మాటలన్నారు? కోతి మొహాన్ని తీసుకొచ్చి వద్దంటే ఇన్ని మాటలు అంటారా? వాళ్ళెవరిని తీసుకొచ్చినా చచ్చినట్టు కట్టుకోవాలని కాబోలు ఉద్దేశం. లేకపోతే పెళ్ళే చేయరట. బిఏ కాగానే ఇంట్లోంచి పోవాలట. అలా అంటే భయపడి లొంగొస్తానని కాబోలు. ఉక్రోషంగా కసిగా అనుకుని విసురుగా లేచి తల్లివంక చొరచొరా చూసి లోపల గదిలోకి వెళ్ళింది. లోపల గదిలో అన్న, తమ్ముడు, చెల్లెలు గుసగుసలాడుకుంటున్నారు. జ్యోతి రాగానే ఆరాటంగా ఆమె వంక చూశారు. ఏమైందే అడిగాడు అన్న. వినలేదేమిటి? తెలియనట్లు అడుగుతున్నారు గయ్యమంది జ్యోతి. విన్నాం కానీ నువ్వేమంటావు అని అడుగుతున్నాను. అయినా అతనికి ఏమైందని నచ్చలేదే? నా మట్టుకు నాకు బాగానే ఉన్నాడు కృష్ణ అన్నాడు. ఉన్నాళ్లే కోతిల, పొట్టిగా నల్లగా కసిగా అంది జ్యోతి. ఓయబ్బో, నువ్వు మహాబాగున్నావు అనుకుంటున్నావేమిటి? అతన్ని ఎంచుతున్నావు. నలుపేం కాదు, చామంచాయగా ఉన్నాడు. నీకంటే ఓ ఛాయ తక్కువ అంతే. పొట్టి అంటే అసలు మన తెలుగు వాళ్ళల్లో ఎంతమంది పొడుగు వాళ్ళు ఉన్నారు? 5-6 ఉంటాడు. మనందరం అంతకంటే పొడుగా, అంతకంటే అందంగా ఉన్నామా? కృష్ణ కూడా అలా అనేసరికి జ్యోతికి ఉక్రోషం వచ్చి మొహం ఎర్రబరుచుకుంది. నీ సులోచనారాణి హీరో లాంటి వాడెవడో ఫైన్ మార్నింగ్ అమాంతంగా వచ్చేస్తాడనుకుంటున్నావు కాబోలు. అదంతా ఊహ. దిస్ ఈజ్ లైఫ్ మై డియర్ సిస్టర్ హేళనగా అన్నాడు. పద్మ, గోపి పకపకా నవ్వారు. జ్యోతి కోపంగా, మీరెవరూ నన్నేం దెప్పక్కర్లేదు, నోరు మూసుకోండి కసిరింది. పోవే, పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని శుభ్రంగా ఒప్పుకో. బ్యాంకు ఉద్యోగాలు బాగుంటాయి, మంచి జీతాలు ఇస్తున్నారు. పెద్ద టెక్కు చేస్తున్నావు అతను నచ్చిందంటే. అతను ఎంతో సరదాగా మాట్లాడాడు, మంచివాళ్లా కనిపించాడు. నీ సలహాలేం అక్కర్లేదు. నేను అసలు పెళ్ళే చేసుకోను, ఉద్యోగం చేస్తాను. అయితే నీ కర్మ. ఇలా వచ్చిన మంచి ఛాన్సులు పోగొట్టుకుంటే ఆఖరికి విచారించేది నీవే. పెద్ద ఉద్యోగం చేస్తాను, ఓ 2,000 ఇచ్చేస్తారనుకుంటున్నావా? ఆ జీతం షోకులకి, చీరలకి, సినిమాలకి చాలదు, అది తెలుసుకో అన్నాడు ఆరిందాల కృష్ణ. జ్యోతి ఏం అనలేదు కానీ మనసులో అలజడి ఆరంభమైంది. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. తండ్రి మాటలు భయపెట్టాయి. కృష్ణ మాటలతో ఏమోలో వివేకం మేల్కొంది కాస్త. తను ఈ పెళ్ళి వద్దంటే తండ్రి నిజంగా ఇంక పెళ్లి మాట ఎత్తడేమో. ఉద్యోగం దొరుకుతుందా తనకి? దొరికినా ఆ 200-300తో తనకేం సరిపోతుంది? తను ఆశించిందంతా కలేనా? అదంతా జరగదా? తను తండ్రి తెచ్చిన సంబంధంతో సరిపెట్టుకోవాల్సిందేనా? ఇక్కడ ఎలాగో కాదు, కనీసం పెళ్ళయ్యాకైనా హాయిగా ఫ్రీగా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకున్న తన ఆశ అడియాసేనా? తను ఆశించిన బ్రతుకు లభించినప్పుడు ఇలా ఇక్కడ వీళ్ళ చేత మాటలు పడుతూ బతకటము, ఏ ఉద్యోగమో చేసుకుంటూ ఒంటరిగా బతికే కంటే ఈ పెళ్ళే నయమేమో. జ్యోతి మనసు ఎటూ చెప్పలేకపోయింది. సందిగ్ధతతో కొట్టుకుపోయింది ఆ రాత్రంతా. ఆఖరికి ఇంతకంటే గత్యంతరం లేదనుకోగానే జ్యోతికి ఏదో నిరుత్సాహం, నిర్లిప్తత ప్రవేశించాయి. ఉదయం జ్యోతి ఏదన్నా చెబుతుందని ఎదురు చూసింది జానకి. జ్యోతి ఏమీ చెప్పకపోవడంతో సాయంత్రం, ఏమే మీ నాన్న అడుగుతున్నారు, వాళ్ళకి ఏం రాయమన్నావు అంది. జ్యోతి ఉదాసీనంగా, అంతా మీరు నిర్ణయించాక నన్ను అడిగేదేముంది, మీ ఇష్టం అంది ఎటూ తేలకుండా. ఒసేవ్, చెప్పేది సరిగా చెప్పు, నీ నాంచుడొద్దు, తర్వాత నాకు ఇష్టం లేని పెళ్లి చేశారని గొడవ చేస్తావు కరకుగా అంది జానకి. మీ ఇష్టం అన్నాగా, ఇంకా నన్ను చంపకు విసుగ్గా అంది. అయితే వాళ్ళకి రాయమంటాను అంటూ జానకి జ్యోతి మొహంలోకి చూసింది. జ్యోతి తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పెళ్లిలో జ్యోతి ముభావత సిగ్గుగా సరిపెట్టుకున్నాడు సుబ్బారావు. శుభమాని పెళ్లి జరుగుతుంటే ఎంతో ఆనందంగా ఉండాల్సింది మొహం గంటు పెట్టుకుని మూతి బిగించి కూర్చునేది జ్యోతి. స్నేహితురాళ్ల హాస్యానికి నవ్వకపోతే బాగుండదన్నట్టు బలవంతాన ఓ నవ్వు నవ్వేది. సుబ్బారావుతో చూపు కలిసినప్పుడల్లా విసురుగా మొహం తిప్పుకునేది. ఎవ్వరేం అడిగినా పెడసరంగా సమాధానం చెప్పేది. పెళ్ళయ్యాక ఓసారి సుబ్బారావు జ్యోతితో యథాలాపంగా ఏదో అడిగాడు, చుట్టూ ఎవరూ లేకుండా చూసి. ఆ మాట విననట్లు మొహం తిప్పుకుంది జ్యోతి. పెళ్లి చూపులప్పుడు అంత బాగా చూడలేదు కానీ పెళ్లిలో దగ్గరగా చూసిన జ్యోతికి సుబ్బారావు పట్ల విముఖత మరింత పెరిగింది. మొహానికి పసుపు రాశారేమో, ఆ నలుపు మీద పసుపు అసహ్యంగా ఉంది.
బుగ్గన చుక్క, కంటికి కాటుక, మెడలో గొలుసు. ఛీ అనుకుంది జ్యోతి మనసులో. అతను తన చిటికెన వేలు పట్టుకుని తిరుగుతుంటే కంపరం ఎత్తినట్లు వదిలించుకోవాలని చిన్నగా లాక్కుంది చెయ్యి. అతను అది గమనించనట్టే జ్యోతి వంక చిలిపిగా చూసి వేలు వదిలి చెయ్యి గట్టిగా బిగించాడు. కథ పేరు కోరికలే గుర్రాలైతే. రచించిన వారు డి. కామేశ్వరి గారు. ఈ కథలోని మొదటి భాగం ఇంతటితో పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.